వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కేతు వల్ల ఆ జాతకుడు ఎటువంటి శుభ ఫలితాల్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు, అనుభవిస్తాడు అనేది తెలుసుకుందాము. సాధారణంగా కేతువు అనగానే ఎక్కువగా అశుభ పరిణామాల్ని కలగజేస్తాడు, లేదా అన్హ్యాపీ ఈవెంట్స్ని ఇస్తాడు, లాసెస్ని, సారోస్ అంటే దుఃఖము ఇటువంటివి కలగజేస్తాడు ఒక అభిప్రాయం ఉంది. అయితే చాలా మంచి రిజల్ట్స్ని, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ని ఇచ్చేటువంటి ప్లానెట్ కేతు. కేతు యొక్క కారకత్వాలు కనుక చూసినట్టయితే కేతు ప్రధానంగా ఒక స్పిరిచువల్ ప్లానెట్. అంత మాత్రం చేత కేతు మెటీరియలిస్టిక్ సక్సెస్ ఇవ్వడు అని అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే కేతు ఇచ్చేటువంటి మెటీరియల్ సక్సెస్ ఏ ఇతర ప్లానెట్ కూడా ఇవ్వలేదు. కేతు ఎప్పుడు మెటీరియల్ సక్సెస్ ఇచ్చినా కానీ అది ఒక సడన్ సక్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ అనేది ఇవ్వడంలో కేతువు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ముద్రను కలిగి ఉంటాడు. ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని సడన్గా ఇవ్వడంలో కేతువుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక కేతు యొక్క కారకత్వాలు దైవభక్తి, ప్రధానంగా మోక్షకారకుడు, అలాగే దైవభక్తి, దైవపరమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో మంచి ఆసక్తి, పురాణాలు, శాస్త్రాలు వీటి పట్ల మంచి అభిరుచి కలిగి ఉండడము, వాటిని చదవడము, చదివి అధ్యయనం చేసి ఆచరించాలి అనేటువంటి ఒక కోరిక కలిగి ఉండడము, ఇవన్నీ కేతువు స్పిరిచువల్ యాంగిల్లో ఇచ్చేటువంటి మంచి రిజల్ట్స్. అదేవిధంగా ఒక జాతకుడికి కేతువు కనుక యోగించినట్టయితే సడన్గా పవర్లోకి రావడము, అలాగే సడన్గా ధనాదాయం పెరగడము, వ్యాపారంలో అనుకోని అభివృద్ధి ఒకటి ఆ జాతకుడు ఎక్స్పీరియన్స్ చేయడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని కేతువు తన యొక్క మహాదశలో అందజేస్తాడు. ఇక కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, ఇవి కూడా కేతు చాలా సడన్గా ఊహించిన విధంగా ఒక రంగంలో పైకి వచ్చి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, ఇటువంటివన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు. ఇక యాక్సిడెంట్స్, సర్జరీస్, ఇవి కూడా కేతువుకి కారకత్వాలుగా మనం చూడవచ్చు. ఇటువంటి కేతువు ఏ పరిస్థితుల్లో మంచి రిజల్ట్స్ ఇస్తాడు అనేది కనుక చూసినట్టయితే కేంద్ర కోణాల్లో ఉన్నటువంటి కేతువు, అలాగే 3, 6, 10, 11 ఈ స్థానాల్లో ఉన్న కేతువు చాలా బెనిఫిట్ రిజల్ట్స్ని అందజేస్తాడు జాతకుడికి. ఉపచయ స్థానాలైనటువంటి 3, 6, 10, 11 హౌసెస్లో, అలాగే కేంద్రంలో, కోణంలో కూడా కేతు బాగా యోగిస్తాడు. కేతు ఛాయాగ్రహం కాబట్టి తాను ఏ ఇంట్లో ఉన్నాడో ఆ రాశి అధిపతి కనుక యోగంలో ఉంటే కేతు కూడా మంచి రిజల్ట్స్ని అందజేస్తాడు జాతకుడికి తన యొక్క మహాదశలో. ఇక కేతువు తన యొక్క ఓన్ హౌసెస్, అలాగే ఎగ్జాల్టేషన్ హౌసెస్, మూల త్రికోణ రాశుల్లో, ఫ్రెండ్లీ హౌసెస్లో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. కేతు యొక్క ఓన్ హౌస్ కనుక చూసినట్టయితే ధనస్సు, మీనము, అలాగే ఈ వృశ్చికం కూడా ఓన్ హౌస్గా చూడొచ్చు. ఈ 3 ఓన్ హౌసెస్ కేతుకి. అదేవిధంగా వృశ్చికము అనేది కేతుకి ఎగ్జాల్టేషన్ హౌస్ కూడా. ఇక మిథునము, కన్య, ఇవి కేతుకి మూల త్రికోణ స్థానాలు. ఇక కేతు యొక్క ఫ్రెండ్లీ హౌసెస్ తుల, మకరం. ఇటువంటి రాశుల్లో కేతువు చాలా పాజిటివ్ రిజల్ట్స్నే సాధారణంగా ఇస్తూ ఉంటాడు. ఇవి కనుక కేంద్ర కోణాలు అయితే చాలా మంచి రిజల్ట్స్ని ఆ జాతకుడు కేతు మహాదశలో అనుభవించడానికి ఆస్కారం కలుగుతుంది. ఇక మ్యాలిఫిక్ హౌసెస్ అయినటువంటి 3rd హౌస్, 6th హౌస్, 11th హౌస్లో కేతు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఆ వ్యక్తి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఈ హౌసెస్లో కేతు చాలా బాగా సహాయపడతాడు. ఒక ఫైటింగ్ స్పిరిట్ ద్వారా స్ట్రగుల్ని ఫేస్ చేసి జీవితంలో రైజ్ అనేది ఇవ్వడానికి కేతు ఈ మ్యాలిఫిక్ హౌసెస్లో చాలా బాగా సహకరిస్తాడు. ఉదాహరణకి 3rd హౌస్లో ఉన్న కేతు కనుక 3rd లార్డ్ స్ట్రాంగ్గా ఉండి, 9th లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండి, 11th లార్డ్ సపోర్ట్ ఉంటే స్పోర్ట్స్ రంగంలో, అలాగే మ్యూజిక్, ఇటువంటి కళారంగాల్లో ఉన్నతిని సాధించడానికి చాలా బాగా సహాయపడతాడు 3rd హౌస్లో ఉన్నటువంటి కేతువు. చాలామంది సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ మెన్ జాతకంలో 3rd హౌస్ కేతు యొక్క కాంట్రిబ్యూషన్ మనం చూడొచ్చు. అదేవిధంగా 6th హౌస్లో కేతువు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా షైన్ అవ్వడానికి, గవర్నమెంట్ జాబ్స్లో మంచి ఉన్నతిని సాధించడానికి, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి కేతు 6th హౌస్లో చాలా బాగా సహాయపడతాడు. ఎప్పుడైతే 6th హౌస్లో కేతు ఉంటారో వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ సమయ స్ఫూర్తిలో వితిన్ గివెన్ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం చాలా షార్ప్గా ఆలోచించి మంచి ర్యాంక్తో బయటకు రావడానికి కేతు చాలా బాగా సహాయపడతాడు. అటువంటి కేతు మెర్క్యూరీ సపోర్ట్ కనుక ఉన్నట్టయితే 6th హౌస్లో 6th లార్డ్తో
మెర్క్యూరీ సపోర్ట్ ఉండి కేతు కనుక 6th హౌస్లో ఉంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా. అదేవిధంగా సన్ యొక్క సపోర్టు, 2nd లార్డ్ 9th లార్డ్ యొక్క సపోర్ట్ 6th లార్డ్తో ఉండి కేతు కనుక 6th హౌస్లో ఉంటే గవర్నమెంట్ జాబ్స్ రావడానికి మనకి చాలా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక కేతువు 11th హౌస్లో ఉన్నట్టయితే అది బిజినెస్లో చాలా సక్సెస్ని ఇవ్వడానికి అద్భుతంగా పనిచేసేటువంటి ఒక హౌస్ కేతు ఇన్ 11th హౌస్. వారికి ఫ్రెండ్స్ ద్వారా, తన యొక్క అన్నగారి ద్వారా మంచి సహాయ సహకారాలు లభించడము, దానివల్ల బిజినెస్లో ఒక మంచి సక్సెస్ గ్రాఫ్ని చూడడము, ఎప్పుడు కూడా లాభాల బాట పట్టడము, ఇటువంటి చాలా అద్భుతమైన రిజల్ట్స్ని కేతు 11th హౌస్లో ఉండి అందిస్తారు. సాధారణంగా కేతువు లగ్నంలో ఉన్నవారు 5th, 9th హౌస్లో ఉన్నవాళ్ళు ఒక ధార్మికమైనటువంటి చింతన కలిగిన వ్యక్తులుగా మనం చూడొచ్చు. ఇది కేతువుకి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక హౌసెస్గా మనం చూడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేతు కనుక 5th హౌస్లో ఉండి ఆ 5th హౌస్లో యోగం ఉన్నా, లేదా 5th లార్డ్ ఇంకొక యోగంలో పార్టిసిపేట్ చేసిన కేతు కూడా ఆ యోగానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి 5th హౌస్లో కేతు ఉండి 5th లార్డ్ యోగం పొలిటికల్ కాంబినేషన్స్లో కనుక బాగా యోగిస్తే సడన్గా పొలిటికల్ రైజ్ అనేది రావడము అనేది జరుగుతుంది. దీనికి ఉదాహరణ నందమూరి తారక రామారావు గారి చార్ట్లో కేతు మహాదశలో ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. అంటే అతి కొద్ది కాలంలో పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి రావడం అనేది ఆ విధమైన ప్రపంచం సృష్టించడానికి కేతు యొక్క వరం చాలా సహాయపడింది. అలాగే కేతు యొక్క సపోర్ట్ 10th హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కెరియర్లో మంచి హైట్స్కి రీచ్ అవ్వడానికి కేతు చాలా బాగా సహాయం చేస్తాడు. 10th హౌస్లో ఉన్నటువంటి కేతువు. ఈ విధంగా కేతు ఎప్పుడైతే 9th హౌస్లో ఉంటాడో వాళ్ళు చక్కటి ధార్మిక ప్రవర్తన కలిగి ఉండడము, శాస్త్రాల పట్ల, పెద్దవారి పట్ల గౌరవ భావం కలిగి ఉండడము, మంచి ఆచారం సంపన్నంగా ఉండడం, సదాచారం చేస్తూ మంచి పనులు చేస్తూ ఎప్పుడు కూడా 10 మందికి సహాయం చేయాలన్నటువంటి ఒక చారిటీ మైండ్తో ఉండడము, ఇటువంటి చాలా చాలా మంచి రిజల్ట్స్ని కేతు 9th హౌస్లో అందిస్తాడు జాతకుడికి. 9th హౌస్ కేతు అనేది ఆ వ్యక్తి యొక్క రిలీజియస్ మైండ్కి, ధార్మిక చింతనకి చాలా బాగా సహకరించేటువంటి ఒక ప్లేస్మెంట్. అలాగే 12th హౌస్ అనేది కేతు చాలా స్ట్రైకింగ్ హౌస్. 12th హౌస్లో ఉన్న కేతు మోక్షకారకుడు అంటారు, కాబట్టి మోక్షాన్ని ఇస్తాడు అంటారు. దాని అర్థము ఆ వ్యక్తి ఈ విధమైన స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఎక్స్పీరియన్సెస్ ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ 12th హౌస్లో కేతు ఉన్నవారికి. అయితే కేతు కేవలం స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇస్తాడు, మెటీరియలిస్టిక్ సక్సెస్ ఇవ్వడం అనుకోవడం పొరపాటు. కేతు ఎప్పుడైతే గురువుతో కలిసి ఉంటాడో, గురువు చేత చూడబడుతూ ఉంటాడో చాలా అద్భుతమైనటువంటి మెటీరియల్ సక్సెస్ కూడా ఇస్తాడు. అంటే వారికి స్పిరిచువల్ థాట్ ఉంటుంది, మెటీరియల్ సక్సెస్ కూడా ఉంటుంది. గురువు ఎంత బలంగా ఉంటే వారికి మెటీరియల్ సక్సెస్ కూడా అంత ఎక్కువగా లభించడం జరుగుతుంది. అయితే గురువు కేతువుల కలయిక కంటే కూడా గురువు కేతు పరస్పరం చూసుకోవడం, అది ఫైన్ అయిన ఆస్పెక్ట్ చూసుకోవడం అనేది చాలా మంచిది. అంటే గురువుకి కేతు 5th హౌస్లో కానీ 9th హౌస్లో కానీ ఉంటే వారు పరస్పరం ఫైన్ అయిన ఆస్పెక్ట్ చూసుకుంటారు. కాబట్టి చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని కేతు తన మహాదశలో అందిస్తాడు. అటువంటి జాతకులు మెటీరియలిస్టిక్ సక్సెస్ని పొందుతారు, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. అంటే వారు ఆ టైంలో వారు విద్యార్థులు కనుక అయినట్టయితే మంచి ఎడ్యుకేషన్ని వారు సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయగలుగుతారు. వారు ఏదైతే ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటున్నారో అది వారి యొక్క కళ నెరవేరుతుంది. అలాగే ఆ టైంలో జాబ్లో కనుక ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రమోషన్ రావడము, జాబ్లో గుర్తింపు రావడము, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రావడము, ఇవన్నీ కూడా కేతు అందజేస్తాడు. ఇక బిజినెస్ పర్సన్స్కి ఇటువంటి కాంబినేషన్ కనుకుంటే వారు ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ అవుతుంది వాళ్ళ బిజినెస్ గురువు యొక్క సపోర్ట్ వల్ల. గురువు ఎక్స్పాన్షన్ ప్లానెట్ కాబట్టి లాభాల బాట పట్టడమే కాకుండా వారికి బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడం అంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెరుగుతాయి. అంటే ఇంకొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడము, విదేశాల్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయడము, ఇటువంటి చాలా హ్యాపీనెస్ని కలిగించేటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు కేతు బిజినెస్ పరంగా. కాబట్టి కేతువు ఒక వ్యక్తికి మెటీరియలిస్టిక్ సక్సెస్ ఇవ్వడానికి చాలా చాలా సహాయపడేటువంటి ఒక ప్లానెట్. అయితే కేతు దగ్గర ఉన్నటువంటి ఒక క్వాలిటీ మెటీరియల్ సక్సెస్ ఇస్తూనే వారికి ఆధ్యాత్మిక చింతన కూడా కలగజేస్తాడు. ఉదాహరణకి లగ్నంలో కేతు కనుక ఉన్నట్టయితే వారికి సాధారణంగా కొంత ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి అనేది ఇన్ జనరల్ ఉంటుంది. అంటే వారు ఏ రంగంలో జాబ్ చేస్తున్నా, ఎటువంటి వ్యాపారంలో ఉన్నా కానీ వారికి ఈ దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన అనేది కొంత ఉంటుంది. కాబట్టి కేతు ఇచ్చేటువంటి చాలా అద్భుతమైన ఒక మంచి రిజల్ట్స్ దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన, ధార్మిక చింతన, చెడు ప్రవర్తన లేకపోవడము, అంటే ఇమ్మోరల్ యాక్టివిటీస్ వైపుకి మొగ్గు చూపకపోవడము, నైతిక విలువలు కట్టుబడి ఉండడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని కేతు అందిస్తాడు పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు.
కాబట్టి కేతు మహాదశ అంటే ఎప్పుడు కూడా అనర్థాలు జరుగుతాయి లేదా యాక్సిడెంట్ జరుగుతాయి, లాసెస్ వస్తాయి అని అనుకోవడం కూడా పొరపాటు. అయితే చాలా మంచి రిజల్ట్స్ మాత్రం కేతువు గురువుతో కలిసి ఉన్నా, గురువుతో చూడబడుతున్నా కానీ వస్తాయి. చాలా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్ కేతు ప్లస్ గురువు కంజంక్షన్ లేదా కేతు అండ్ గురు ఆస్పెక్ట్, మ్యూచువల్ ఆస్పెక్ట్. ఈ విధంగా కేతు యొక్క ప్లేస్మెంట్ ఏ ఇంట్లో ఉంది, బలంగా ఉన్నాడా, యోగాలలో పార్టిసిపేట్ చేసే ప్లానెట్స్తో ఉన్నాడా అనే దాన్ని మనం అనలైజ్ చేసి ఎంతవరకు మనకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి కేతు మహాదశలో అనేది ఒక నిర్ధారణకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.